శ్రీకృష్ణదేవరాయల 501వ పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని బలిజ కులస్తుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సరితా నాగరాజు రాయల్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4న శ్రీకృష్ణదేవరాయలో 501వ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శుక్రవారం లీలామహల్ కూడలిలోని ఆయన విగ్రహానికి పాలాభిషేకం, పూలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి జిల్లాలోని బలిజ కులస్తులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ చిత్తూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని బలిజ కులస్తులను బీసీలో చేర్చాలని వినతిపత్రం సమర్పించడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగే కాపునాడు మహాఘర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బలిజ కులస్తుల సంక్షేమ సంఘం సభ్యులు గోపీరాయల్, కృష్ణమూర్తి, సురేష్, సునీల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ బలిజ కులస్తులు సోదరులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు జరిగే పాలాభిషేకం, పుష్పాభిషేకం కార్యక్రమాల్లో కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ చింతామోహన్ గారు బలిజ కులస్తుల్ని, ఈ బలిజ కులస్తులందరూ చాలా పేదవారని చెప్పి ఆయన ఒక మెమరాండం తయారు చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చారు. వారికి చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు సత్వరం విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 4వ తేదీ శుక్రవారం జరగనున్న ఆర్డీఓ కార్యాలయ ముట్టడి, విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బుల్లెట్ సురేష్ కోరారు. గురువారం చిత్తూరులోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో కలిసి బుల్లెట్ సురేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులచే భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. స్కాలర్షిప్ సకాలంలో విడుదల చేయని కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మణి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సావిత్రి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగస్తులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని టీటీడీ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెవి రమణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగస్తులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విడివిడిగా పోరాటాలు సాగిస్తే యాజమాన్యం చులకనగా చూడటమే కాకుండా గ్రూపులుగా ఉంటూ పోరాటాలు సాగిస్తే సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న 2800 మంది బీసీ ఉద్యోగస్తులు ఏకమై ఐక్యంగా పోరాటాలు సాగిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆ దిశగా ఉద్యోగులు కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, రామచంద్ర, తంగవేలు, నరసింహులు, తులసి, రవిచంద్ర పాల్గొన్నారు. ఈ బీసీ ఉద్యోగస్తుల సమస్యలపైన బీసీ ఆర్గనైజేషన్ గా మాకున్న పరిధిలో వరకు మేము సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. అయితే ఎలక్టెడ్ బాడీ టాప్ అయిన తర్వాత మొత్తం అందరూ కూడా ఒకే కలిసి కట్టుగా ఉండాలా, ఉద్యోగస్తులు అందరూ ఉండాలని చెప్పి మేము బీసీ కమిటీగా మిగతా ఉన్నటువంటి అదర్ యూనిట్స్ ఉన్నటువంటి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈఓ గారు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం అందరూ కలిసి కట్టుగా ఉండి మన సమస్యలు ఈరోజు ఇళ్ల ప్యాక్ట్ కానీ, అదేవిధంగా రావాల్సినటువంటి అపార్ట్మెంట్ సంబంధించి కానీ, తర్వాత డెత్ కేసులకు సంబంధించి కానీ, ఇంకా రావాల్సిన రాయితీల కోసం మనం గట్టిగా పనిచేయాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఒక గ్రూప్, 2 గ్రూపులు, 3 గ్రూపులు అయితే మొత్తం యాజమాన్యం మనకి ఇంకా చులకనగా చూసే పరిస్థితి ఉందని చెప్పి మేము గతంలో అన్ని సంఘాలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జిల్లా కార్యదర్శి మునస్వామి డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ 31 నాటికి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కోరారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ఇచ్చే అవార్డు 10,000 రూపాయల నుండి 50,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాలు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రతి 3 నెలలకు ఒక పర్యాయం అధికారులతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని మునస్వామి కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరామయ్య, వెంకటేష్, శంకర్, మేరీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత మానవతావాది ఐఏఎస్ డాక్టర్ ఎస్ఆర్ శంకరన్ అని ఎస్ఆర్ శంకరన్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ శేషయ్య కొనియాడారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1972-73 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం తాండవించినప్పుడు అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న శంకరన్ మిలియన్ జాబ్ ప్రోగ్రాం అనే పథకాన్ని అమలు చేసి 5 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అని కొనియాడారు. అంతేకాకుండా మహోన్నత వ్యక్తిత్వాన్ని అలవరుచుకుని వివాహ జీవితం స్వార్థానికి దారితీస్తుందని ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన నిరాడంబరుడు అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఎస్వీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించడం సంతోషదాయకం అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తి భావితరాలకు తెలియచేయాలనే సంకల్పంతో ఓ కమిటీగా ఏర్పడి ఆయన విగ్రహ ప్రతిష్టకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్టకు స్థల కేటాయింపు మినహా తక్కిన పనులన్నీ వేగవంతం చేయడం జరిగిందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సభ్యులు పాల్గొన్నారు. వారి విగ్రహ ప్రతిష్ఠా కమిటీ వారి విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. శంకరన్ గారు ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో ఎన్నో సేవలు అందించి బడుగు వర్గాలకు, దళితులకు అనేక సేవలను అందించారు. దానికి గుర్తింపుగా ఆయన యొక్క నిర్మలత్వాన్ని, ఆయన సమానత్వాన్ని, ఆయన ప్రజాస్వామిక ఆలోచన విధానాన్ని భావితరాలకు అందించాలనే దృష్టితో ఆయన విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించడం ఎంతో గర్వించదగిన విషయమని. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని భరత్ నగర్ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆ కాలనీకి చెందిన మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 20 రోజులుగా కాలనీలో త్రాగునీరు పూర్తిగా రావటం లేదని అన్నారు. బోర్ మరమ్మతుకు గురైందని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, వెంటనే త్రాగునీరు సరఫరా చేయందే కార్యాలయం నుండి కదిలే ప్రసక్తే లేదని అక్కడే బైఠాయించారు. దీంతో కమిషనర్ ఎస్ఎస్ వర్మ, కార్యాలయ సిబ్బంది మహిళలకు సర్ది చెప్పి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా రుసుమును వెంటనే చెల్లించాలని సీమాంధ్ర బీసీ ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ మధుసూదన్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనా రుసుమును సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించాలని కోరుతూ దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. విద్యా సంస్థల యాజమాన్యం, విద్యార్థులు బంద్ కు సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీహరిబాబు, రమేష్ బాబు, లోకనాథం, సర్పంచ్ చిన్ని యాదవ్, భాస్కర్ యాదవ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకి అతీతంగా రేపు బీసీ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, బీఈసీ, మైనార్టీలకి చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఫీజులని మన గవర్నర్ ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ ప్రవేశపెట్టినది. ఆ ఫీజు విడుదలకు జరుగుతున్న నిర్లక్ష్య వైఖరి, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి శుక్రవారం ఉదయం మన బీసీల స్టూడెంట్ల అసోసియేషన్, బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల అన్ని సెక్షన్లో రేపు ఒక భారీ ర్యాలీని మనము నడపబోతున్నాము. అలాగే తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాశాల విద్యార్థులకంతా కూడా బంధువులు పిలుపుచ్చాము. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. 5వ తిరుపతి పుస్తక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ మహోత్సవ కమిటీ కన్వీనర్ ఎన్కే రాజారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 14వ తారీఖు వరకు స్థానిక ప్రకాశం రోడ్లోని ఎస్వీ హైస్కూల్ ప్లే గ్రౌండ్ లో ఈ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ప్రారంభం రోజున ప్రముఖ రచయిత, సినీ కళాకారులు తనికెళ్ల భరణిచే సాహిత్య పంచామృత కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ పుస్తక మహోత్సవంలో 60 స్టాల్స్ ఉంటాయని, దేశంలోని అనేక మంది ప్రచురణకర్తల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచుతామని అన్నారు. ప్రజలలో పుస్తక పఠన ఆసక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో భారతీయ విద్యాభవన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ అపూర్వ అవకాశాన్ని పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి బుక్ ఫెస్టివల్ సభ్యులు సత్యనారాయణరాజు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5వ పుస్తక మహోత్సవాన్ని 5వ తేదీన ఎస్విఐ స్కూల్ గ్రౌండ్స్ లో ప్రారంభిస్తున్నారు. దానికి భారతీయ విద్యాభవన్ చైర్మన్ అయినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు అధ్యక్షత వహిస్తారు. ధనికెళ్ల భరణి సినీ ఆర్టిస్టు, ప్రసిద్ధ రచయిత హాజరయ్యి సాహిత్య పంచామృతంని జరుపుతున్నారు. 10 రోజులు ఈ ఉత్సవం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రచురణకర్తల యొక్క పుస్తకాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్రదర్శించబడతాయి. మారుతినగర్ కాలనీ వాసుల సమస్యలను రచ్చబండ కార్యక్రమంలో పరిష్కరించాలని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కొర్లగుంట మారుతినగర్ కాలనీ వాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, రచ్చబండ కార్యక్రమంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఎం నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ జానకికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణ యాదవ్, రమేష్, రాధా, నాగరత్న, గోపి, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యా వాండో కిడ్స్ యాక్టివిటీ బేస్డ్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు హర్షిత్, నిఖిల్, సంతోష్, జితేంద్ర, వెంకటేష్, మునీశ్వర్ రెడ్డిలు ఉత్తమ ప్రతిభను కనపరిచి బహుమతులను కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్, రెఫరీ గౌస్ భాష, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈజిప్ట్ తరహాలో ప్రజలు ఉద్యమించకముందే యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధరలు నియంత్రించాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలి. మిత్రపక్షాల డిమాండ్, జిల్లా వ్యాప్త ఆందోళనలు. బీసీ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ఉపకార వేతనాల విడుదల కోసం విద్యా సంస్థల బంద్కు పిలుపు. బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక. కమిషనరా, ఎంపీ తొత్త. తెలుగుగంగ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. ఐఎన్టీయూసీ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.